నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి వార్డులో కార్యకర్తలు ప్రచారం చేయాలి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ భరత్ పిలుపు. జగ్గంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను ఆచరించాలి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రేక్షకుల ఆనందాన్ని వీక్షించడానికే వచ్చాం. కుమారి థియేటర్లో సందడి చేసిన అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి హీరో ప్రదీప్ మాచిరాజు. తూర్పు గోదావరి జిల్లా సీతంపేట దగ్గర గోదావరిలో 2 యువకులు గల్లంతు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి భవిష్యత్ తరాలకు ఆదర్శం, స్ఫూర్తి. ఆయన ఆశయాలు కొనసాగించడం నిజమైన ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి అని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగకర్తే కాక మంచి దర్శకుడు, సమాజ స్థాపనకర్తగా నిలిచారని, ఆయన ఆశయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ఆమె తెలిపారు. మనుషులందరికీ సమానత్వం, సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కుల మతాలనే విభాగాలు లేకుండా అందరూ ఒక తాటిపై నడవాలని తెలియజేశారు. భారత పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమర్థులైన నాయకులను ఎన్నుకున్న రోజునే ప్రజాస్వామ్యంకు జీవం పోస్తుందన్నారు. మనిషికి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉన్నత చదువులు చదువుకున్న వారే ఉన్నత స్థానంలో నిలుస్తారని, అందుకు ప్రతి ఒక్కరూ కృషితో శ్రమించాలని జాయింట్ కలెక్టర్ కోరుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి మనందరికీ తెలుసు. మనం కేవలం ఒక రాజ్యాంగకర్తగా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకుంటూ ఉంటాం. కానీ గొప్ప దార్శనికుడని, సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని, ఏదైతే వారి ఆలోచన ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి, అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి. ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు వేయటం మాత్రమే కాదు, వారి సంకల్పం, వారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్ళినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఏదో పూల మీద నడకలాగా ఎప్పుడూ లేదు. వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు పైకొచ్చినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం వారి వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వారిని ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానపరిచిందో ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇప్పుడు నెమ్మదిగా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా వారికి భారతరత్న ఇప్పించిన, అది కూటమిగా అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విషయం ప్రజలు గమనించాలి. శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా మంచి పండగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఆదర్శాలు ఇచ్చారో, రాజ్యాంగాన్ని ఇచ్చారో, దాని ప్రకారం మనందరం కూడా భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా ఉండాలని, ముఖ్యంగా యువత ఆయన ఏ ఆదర్శాలను అయితే మనందరికీ తెలియజేశారో రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గొప్పగా పాటించి దేశాన్ని అందరూ జీవించగలిగే దేశంగా సాహెబ్ అంబేద్కర్ ఆయన జాతీయ నాయకులు, అదేవిధంగా భారతదేశానికి నాయకులు ఆయన. అలానే ప్రపంచ దేశాలు కూడా
భారతదేశాన్ని ఏదైతే ప్రపంచ దేశాలకి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటున్నాము, దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని వారు 1947లోనే వారు రాజ్యాంగాన్ని రచించారు. వారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే వాజ్పేయి గారి పరిపాలన కానీ, ఈవేళ మోడీ గారి యొక్క పరిపాలన కానీ, వారు అడుగుజాడల్లో మోడీ గారు పార్లమెంటుకు వెళుతూ రాజ్యాంగాన్ని అదేవిధంగా పార్లమెంట్ యొక్క మెట్లుకి వర్ణించినట్లయితే ట్రూ స్పిరిట్ ఆఫ్ బాబా. నిడదవోలు పట్టణం చెంచుపేటకు చెందిన ఇద్దరు యువకులు ప్రవీణ్లు, హర్షలు, విజేశ్వర్ సమీపంలోని సీతంపేట మద్దూరులంక బ్యారేజ్ దగ్గర గోదావరిలో ఈతకు దిగి గల్లంతవటం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కాకినాడలోని ఎస్డీఆర్ఎఫ్ బృందం, స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో దాదాపు గంటకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు. లోతు దాదాపు 100 అడుగులు ఉండటం వల్ల యువకులు జాడ ఇంకా తెలియలేదని గాలింపు చర్యలను తీవ్రతరం చేశామని వివరించారు. ఎంత ఆలస్యమైనా గల్లంతైన యువకులను వెలికితీసి తీరుతామన్నారు. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానని, బంగారు భవిష్యత్తున్న ఇద్దరు చిన్నారులను చిన్న వయసులో గల్లంతు కావటం తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్నారు. వారి ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా ఉందని, ఈ విషయమై ఇప్పటికే సీఎంఓ స్థాయి అధికారులతో చర్చించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేశామన్నారు. నిడదవోలు పట్టణానికి చెందినటువంటి చెంచుపేటకు చెందిన ఇద్దరు యువకులు, ఒకరు 10th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు. వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం, అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం, ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అందరం అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లోపలనే మళ్ళీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది, వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తూ మరో అరగంటలో వారు వస్తారు. దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. వారు కూడా ఒక 15 నిమిషాలు చేరుకుంటారు. అందరూ కలిసి గాలింపు తీవ్రతరం చేసి బాడీల్ని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరుక్కుపోతూ ఉంది. చిన్నపిల్లలు, బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంతవటం అనేది చాలా హృదయదారకంగా ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే, అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. భార్య అంటే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి, గల్లంతైనటువంటి అబ్బాయి తల్లి కువైట్లో. అక్కడి నుంచి ఆవిడ లబోదిగోమని పాపం బాధపడతా ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి తాలూకు తల్లి, ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తాం. రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మహాశయుడు మనతోనే ఉన్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తన సొంత నిధులు 3 లక్షలతో 13వ వార్డు అంబేద్కర్ నగర్ 46వ డివిజన్ రామదాసుపేటలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాలను సోమవారం ఆయన ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా కూటమి ప్రభుత్వం అధికారికంగా గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయటం బలం నిరూపించుకోవడానికే కాదని, అంబేద్కర్ గొప్పతనమని గురించి ఈ తరం భవిష్యత్తు తరాలు తెలుసుకునేందుకు పేర్కొన్నారు. ఆయనను ఎందుకు కొలుస్తున్నాము, ఎందుకు జయంతి వర్ధంతి చేస్తున్నాం, ఆయన ప్రాముఖ్యత ఏమిటనేది అందరికీ తెలియాలని తెలిపారు. ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామన్నా, కులమత రహిత సమాజం కోసం కృషి చేస్తూ ఉన్నామన్నా, ఇన్ని కులాలు సఖ్యతగా జీవిస్తున్నామన్నా అందుకు రాజ్యాంగం కారణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వారు పేర్కొన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ను దైవంగా భావించాలని, ఈ తరమే కాదు భవిష్యత్ తరాలు కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను గుర్తుపెట్టుకుంటాయని తెలిపారు. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడి నుంచి ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే 46వ వార్డు రామదాసుపేట దగ్గర మరొక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఇది అవసరం. విగ్రహాలు పెట్టేది దేనికి అంటే మన యొక్క ఆధిపత్యాన్నో లేకపోతే మన యొక్క బలాన్నో ప్రదర్శించడానికి కాదు. ఆ మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలి. ఈ తరంలో వారికి కూడా ఎందుకు ఆయన్ని మనం కొలుస్తూ ఉన్నాం,
జయంతి వర్ధంతి ఎందుకు చేసుకుంటా ఉన్నాం, ఎందుకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం, ఏంటి ఆయనకున్న విశిష్టత, ఏంటి ఆయనకు అంత ప్రాముఖ్యత అన్నది ఈ తరం వారికి కూడా తెలియాలి. ఈ రోజున ఏదైతే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా ఉన్నా, వివిధ కుల మతాలు అందరూ కూడా కులమత రహిత సమాజం కోసం మనం కృషి చేస్తూ ఉన్నా, లేకపోతే ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతా ఉన్నా, ఎన్ని కులాలు ఇంత సఖ్యతగా ఉన్నాయి అని అంటే కేవలం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మనకి ఇచ్చిన మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి కొలవాలి, ఆయన దైవం కింద భావించాలి. ఈ తరమే కాదు, భవిష్యత్ తరాలే కాదు, ఈ భారతదేశం బతికున్న రోజులు అంబేద్కర్ గారు జీవిస్తారు, ఆయన రాజ్యాంగ రూపంలో జీవిస్తారు. తప్పకుండా ఆయన ఒక స్ఫూర్తితో అందరూ అడుగులు ముందుకు వేద్దాం. రాబోయే రోజుల్లో గత 5 సంవత్సరాలు చాలా విధ్వంసం చూసాం. దళితులపైన దాడులు, దళితుల్ని బలవన్మరణం పొందే విధంగా వేధింపులు, శిరోమండలాలు, కొంతమందిని అయితే చంపి డోర్ డెలివరీలు కూడా చేశారు. ఇవన్నీ కూడా చాలా బాధించే అంశం. వాళ్ళని ఆర్థికంగా వారిని ప్రోత్సాహం ఇచ్చే పరిస్థితులు గత 5 సంవత్సరాలు లేవు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎస్సీ లోన్స్ ఇస్తా ఉన్నాం, ఎస్సీ లోన్లు ప్రారంభించుకుంటా ఉన్నాం. దళితులంటే ఏదో కార్ డ్రైవర్ల కింద కాదు, దళితులు కారు ఓనర్లు అవ్వాలన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాం. పరిశ్రమలు ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఆర్థిక అసమానతలు తొలగాలి, వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి. మేము కూడా 4 రూపాయలు సంపాదించుకోగలుగుతాం, గర్వంగా తిరగలుగుతాం అన్న భావనలకు రావాలనే ఈరోజు లోన్ల రూపంలో ప్రోత్సహిస్తా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గత 5 సంవత్సరాలు మీరు ఒక్క లోనైనా ఇచ్చారా? డోర్ డెలివరీ చేసి ఓ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీని మీరైనా రద్దు చేయగలిగారా? వైసీపీ వాళ్ళు ఏమీ లేదే. చెప్తా ఉన్నాం, ఎమ్మెల్సీలే చూడండి, మొన్న కావలి గిరీశ్వా గారికి ఇచ్చాము. ఎక్కడ అవకాశం ఉన్నా బలహీన వర్గాలను గౌరవించుకుంటూ కూటమి వెళ్తా ఉంది. ప్రజలు గమనించాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర అఫీషియల్గా ఇంత చక్కగా గత 5 సంవత్సరాలు ఇలాంటివి లేవు, ఇంత అంగరంగ వైభవంగా లేవు. ఏదో తూతూ మంత్రంగా నామమాత్రంగా కార్యక్రమం చేసి వెళ్ళిపోయేవారు. ఈరోజు మంచి డయాస్ చేశారు, లైటింగ్ పెట్టారు, శుభ్రం చేశారు, గౌరవం ఇచ్చారు. గౌరవం చేసినందుకు అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని మాల మహానాడు నాయకులు ఆర్ఐ చిన్న పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడిలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మోరంపూడి, పాత మోరంపూడిలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆర్ఐ చిన్ని లింగ రామచంద్రరావు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి మహిళా హక్కులు కల్పించారని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యుదయానికి కృషి చేశారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మోరంపూడిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు 3000 మందికి భోజనం ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. అలాగే 500 మంది విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్ఐ నరసింహమూర్తి, లింగ రామచంద్రరావు, రాయి లక్ష్మణరావు, చిత్రపు చిన్ని, వల్లూరి మేజస్, వల్లపు వెంకటేశ్వరరావు, వీర్రాజు, సుందర్రావు, పాత మూరంపుడి, బొర్రా వెంకటేష్, లింగం, సత్య, ఇంటి సాయి, దుర్గా, మద్దా సత్యనారాయణ, పాత మూరంపూడి యూత్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. గారికి శుభాకాంక్షలు. రాత్రి వర్షం వచ్చి కుర్రోళ్ళు మొత్తం పోకరం అంతా ఆగిపోతే మా ఊత్ కుర్రోళ్ళు అందరూ నైట్ అంతా నిద్ర లేకుండా ఈ పోకరాన్ని జయప్రదం చేసినందుకు మా కుర్రోళ్ళందరికీ రుణపడి, కంపల్సరిగా పెద్దలందరూ రుణపడి ఉంటారు. కసిగా నిద్ర లేకుండా ప్రతి ఒక్క కుర్రోడు కూడా కష్టపడి చేశారండి. ఈ అంబేద్కర్ ఈ జయంతి ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే ఆ కుర్రోళ్ళు ఇదంతా కుర్రోళ్ళు కూర్చోనండి. ఊసు కుర్రోళ్ళు అందరూ రాత్రి అంతా కష్టపడి నిద్ర లేకుండా కష్టపడి చేశారండి. ఆ కష్టమే ఈ ఆలు ఇంత జయాన్ని మేము ఇంత ఘనంగా చేసుకుంటాకే ఈ కారణం అయిందండి. నా పేరు లింగం చంద్రరావు. మా కుర్రోళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి పెద్దల ద్వారాగా చేసిన కుర్రోళ్ళందరికీ. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మోరంపూడి, పాత మోరంపూడి ఎప్పుడు కూడా మేము ఏకస్తులై కలిపి చేస్తాం. అది వేరు ఇది వేరేం కాదు. అది పాత మోరంపూడి అంటాం, ఇది మోరంపూడి అంటాం. పాత మోరంపూడి వారు, కొత్త మోరంపూడి వారు కలిపి పెద్దల సహకారంతో ఈ అంబేద్కర్ జయంతిని మేము ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మోరంపూడిలో
ఈరోజు సుమారు 3000 మందికి వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి. వెజ్ నాన్ వెజ్తో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరు చూసే ఉంటారు రసన అక్కడ కానీ ఇక్కడ కానీ, అలాగే స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే సాయంత్రం ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే వారికి సెలవుల వల్ల ఈరోజు స్కూల్కి రాలేదు. రేపు అవి స్కూల్కి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మా పెద్దల సమక్షంలో మేము అందరం కలిపి సుమారు ఒక 500 మంది పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం కార్యక్రమం ఉంటుంది డెఫినెట్గా. ఈరోజు సెలవు వల్ల వాళ్ళు కొంతమంది రాకపోవడం వల్ల ఇక్కడ పెట్టలేదు, రేపు పెట్టుకున్నాం ఆ కార్యక్రమం. అయితే ఈరోజు భోజనాల కార్యక్రమం భారీగా ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడ డిలే అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టలేదు, కానీ రేపు డెఫినెట్గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కానీ మోరంపూడి పాత మోరంపూడి అనేది కూడా ఎప్పుడు కూడా మేము గత దగ్గరగా మాకు లింగం నాగేశ్వర గారు చనిపోయారు, ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన ఆర్ఏ ఎర్రబాబు గారు, అప్పుడు మేము చిన్నవాళ్ళం, వాళ్ళందరూ కలిపి పోరాటం చేసి మాకు ఇక్కడ బొమ్మ నిలబెడతాం విషయంలో కానీ సుమారు 35-40 సంవత్సరాలు అవుతుంది. అది మాకు బొమ్మ నిలబెట్టినప్పుడు అక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ బొమ్మ నిలబెట్టుకోవడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఇంతే ఘనంగా మేము జయంతి కార్యక్రమాలు చేసాం. ఒక స్ఫూర్తితో, అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో. అలాగే ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయగలిసింది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మన కుల నిర్మూలన జరగాలంటే ఎలా జరుగుద్ది? అది కేవలం ఒక చదువు వల్లే అవుతుంది. చదువుకుంటేనే ఈరోజు ఎక్కడైనా మనుగడ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే చెప్పారు. ఇవాళ కాదు, ఏనాడో చెప్పారు ఆయన. 100 సంవత్సరాల చరిత్రని ముందే రాసి మనకి పొందుపరిచారు రాజ్యాంగంలో. ఈరోజు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా మార్పులు చేసినా పైకి వచ్చి మళ్ళీ ఇదే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. అంతే తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు. అలాగే మహిళలకి సమాన హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే 18 సంవత్సరాలు నిన్న యూత్కి ఓటు హక్కు కల్పించింది కూడా అంబేద్కరే. ఇలాగా ఇవన్నీ చెప్పుకుంటూ ఎన్ని మూలలు మరుగున పడిపోయినాయి. అంబేద్కర్ ఒకటే చెప్పారు, పోరాడు, సమీకరించి, బోధించని. వీటి వల్లనే మనం అప్డేట్ అవ్వగలం. ఈరోజు ఈ అప్డేట్ కాలంలో మొబైల్ వచ్చేసి అన్నీ ఎవరికాళ్ళు ఇంట్లో కూర్చుని ఉంటో సరిపోదు, ఏదైనా పోరాటంతోనే సాధించుకోవాలి. అలాగే మా పెద్దలు ఆర్ఏ నరసింహమూర్తి గారు కానీ, లింగం చంద్రరావు గారు కానీ, అలాగే మన చిత్రపు చిన్ని గారు కానీ, రాయ లక్ష్మణరావు గారు, వెన్న ప్రదీప్ గారు, ఒల్లూరు మోజేస్ గారు, ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కరు మా మోరంపూడి యూత్ వారు ఉన్నారు. ఆర్ఏ దొరబాబు, మద్దా రాజు, జాలిమి నాని, పాత మోరంపూడిలో వీర్రాజు, సుందరరావు, అంటే ఇలా పేర్లు మనం చెప్పడం కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అని అందరం కలిపి మేము చేసుకుంటూ ఉంటాం. ఏ రోజు కూడా తారతమ్యాలు ఉండవు. పార్టీలకు అతీతంగా మేము అంబేద్కర్ జయంతిని చేసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈరోజు భారీ అనుసంధాన కార్యక్రమానికి వేలాదిగా తరలి వస్తున్నారు, వందలాది కానీ మీరే చూడొచ్చు. ఇదే సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రుల ద్వారా, ప్రతి ఒక్కరూ చదివించండి. దాని ద్వారానే మనం కుల నిర్మూలన చేయగలుగుతాం తప్ప మనం ఇంకోటి ఏం చేయలేం. అది మనం గమనించుకుని అందరికీ జైభీములు తెలియజేసుకుంటూ 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా యూత్ వారికి, పెద్దలకి, అందరికీ నా జైభీములు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు. అంబేద్కర్ జయంతి వేడుక ప్రపంచంలోని ప్రజలందరూ వేడుకలు నిర్వహిస్తారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు తుమ్మల తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు భారత రాజ్యాంగం స్ఫూర్తిస్తుందని అన్నారు. విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ అందరికీ అందించాలని రిజర్వేషన్లకు రూపకల్పన చేశారని అన్నారు. దేశంలో పేదరికం పోయి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కృషి చేశారని అన్నారు. ఆ మహనీయుని జన్మదిన వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటుందని పేర్కొన్నారు. మాల మహానాడు నాయకులు వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే దళిత యువతి పోతుల చిట్టి శ్రీ MBBS లో ఫ్రీ సీటు సాధించిన సందర్భంగా ఆమెను అభినందించి సత్కరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 3000 మందికి భోజనం ఏర్పాట్లు చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ మణి, KK సంజీవరావు, LV ప్రసాద్, TDP నాయకులు కాశీ నవీన్ కుమార్, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, BSP నాయకులు పట్నాల విజయ్ కుమార్, ఇసుకపట్ల రాంబాబు, కండువల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 134వ జన్మదినోత్సవాన్ని ఘనంగా వాడ ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడానికి కారణం భారతదేశ సమగ్రతను కాపాడటంలోనూ
వివిధ ప్రాంతాలని మతాలని ఐక్యం చేయడంలోనూ సమాజ స్థాపన కోసం ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని ఏ విధంగా రచించారో మనం చూసాం. దాని పర్యవసానంగా ఇవాళ సమాజం వివిధ వర్గాలతో విడిపోకుండా భారతదేశం అంతా ఒక మాట మీద నిలబడటం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడవడం, సమాన అవకాశాలు రావాలన్న తపంతో ప్రయత్నాలు చేయడానికి కారణమని మనం చేస్తున్నాం. పేదరికంలో పుట్టి కష్టాలు అనుభవించి పేదల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా విద్యా వ్యాప్తికి విద్యం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అందరికీ సమకూరాలన్న ధ్యేయంలో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి మహాశయుడి స్ఫూర్తిలో మనం ముందుకు సాగాలి. ఇన్ని సంవత్సరాల స్వాతంత్రంలో కూడా పేదరికం ఇంకా తొలగలేదు. సంపద పెరుగుతుంది, దేశంలో సంపద పెరుగుతుంది. అది కానీ కొంతమంది చేతుల్లో దురస్కరం. పేదరికం పోయిన రోజునే ప్రతి వారికి విద్యా వైద్యంలో సమాన అవకాశాలు వచ్చిన రోజునే ఈ సమానత్వం సిద్ధిస్తుందని సవినీయంగా మనం చేస్తూ అంబేద్కర్ ఆశయాలను నడుపుతాం. దేశ సమగ్రతను కాపాడుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించేలాగా, నీడ కల్పించేలాగా, ఆటలు తప్పుకు అలమటించిన రాజ్యం ఉండేలాగా చూసుకోవడంలో మనందరం కృషి చేద్దామని అదే మనం మహానాయకుడు శ్రీ అంబేద్కర్ గారికి ఇచ్చే ఘనమైన నివాళని సవినీయంగా మనం చేస్తూ ఉన్నాం. 134వ జయంతి పురస్కరించుకుని పాల్మూరు విచ్చేసిన నాయకులు, దళిత నాయకులు, నా సోదరులు, నా తోటి సోదరమణులు అందరికీ నా జైలు. ఈ 134వ జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం ఈ దళితులకి సప్లాన్ నిధులు భారీగా విడుదల చేయాలని తెలియపరుస్తూ కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత అందరికీ అనుసంధానకుండా, అలాగే వృద్ధులకు, పేదలకు వస్త్రదానం ఇవన్నీ జరుపుతుందని తెలియవచ్చు. అందరికీ జయభీములు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి పాలమూరులో కొమ్మల తాతారు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా ఈ వేడుకలు జరుగుతుంటే, ఏదైతే యువత ఉందో మరి అంబేద్కర్ ఆశ సాధనాలు కృషి చేయాలి. తాతారావు గారిని స్ఫూర్తి కూడా మనం తీసుకోవాలి. ఎక్కడ ఏ ఉద్యమం ఎక్కడ ఏం జరిగినా దళితులకి మరి ఆ ఉద్యమంలో తాతారావు గారు లేకుండా ఏ ఉద్యమం జరగదు రాజమండ్రికి సంబంధించి. కనుక ఏదైతే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ ఆశయ సాధనకు మరి ప్రభుత్వం నుంచి వచ్చే దళితులకు వచ్చే అన్ని కూడా సక్రమంగా అందించాలని సభాముఖంగా మేము కోరడం జరుగుతుంది. 134వ జయంతి ఉత్సవాన్ని తాతారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తమూరులో అతి ఘనంగా జరుపుకుంటూ, ఎవరైతే పేదవారు ఉన్నారో వారి యొక్క తల్లి అయితే కడుపు చూస్తుంది. అలాగే తాతారావు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా భోజన కార్యక్రమాలు, అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి దళితుల యొక్క ఎవరైతే దారిద్ర్యకు దిగునున్న దళితులైతేనే మా యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రజలందరికీ తెలియపరచడానికి తాతారావు గారు ఇచ్చి పెట్టిన కార్యక్రమానికి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ జైబిందాం. ఈరోజు 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పాలమూరు గ్రామం నుండి అన్నయ్య గారు తాతారావు గారు ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ గారి జయంతి చాలా ఘనంగా జరగడం చాలా సంతోషం. మా అందరినీ కూడా ఒక పుట్టింటి ఆడపడుచులకు పిలిచి ఈ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా అందరిని ఆహ్వానించి ఇంత గొప్పగా ఆర్భాటంగా చేస్తూ ప్రతి పేదలకి కూడా ఏదో ఒకటి తన దాంట్లో నుంచి ఎవరైనా సహాయం కోరో ఏదైనా చేయడానికి ముందు తన వంతు తన కృషి చేస్తారు. ఈరోజు మాకలాంటి ఎదుగుతున్న వారిని ఎంకరేజ్ చేసే వ్యక్తుల్లో ప్రథమ స్థానం వహించే వ్యక్తి తాతారావు గారు. తాతారావు గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈ స్టాచ్యూ దగ్గర జరుపుకోవడం చాలా ఆనందకర విషయం. మా మిత్రుడు, మా అన్న లాంటి అన్న పాలమూరు తాతారావు గారి ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అందులో పేటలు చేసేవారు, ఇప్పుడు ఈ బొమ్మెట్టిన కాంచి ఇక్కడే జరుగుతున్నాయి. ఈ బొమ్మ కళ ఇక్కడ ఉన్న 250 పట్టాల విషయంలో జరిగిన సంఘటన విషయంలో అప్పటి నుంచి జరుగుతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాండు ఈ సంవత్సరం ఈ పట్టాలు కూడా సాధించాలని చెప్పేసి తాతారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుచేత అండి, కళగా ఉండాలి, ఉండకూడదు. ఆ కళ నెరవేర్చాలని బాధ్యత మాలో ఉంది. కాబట్టి ఈ పట్టాలు ఈ సంవత్సరం కానీ ఈ 2-3 సంవత్సరాల్లో ఈ పట్టాలు కంపల్సరీగా
ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టా ఇప్పించే బాధ్యత తాతారావు గారితో కూడా మేము కూడా పూర్తి భావించి వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తాం. ఈ జయంతి సందర్భంగా మనం ఇచ్చే కానుకని చెప్పేసి మేము అందరికీ తెలియజేయాలి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి ఇవాళ పాలమూరు పంచాయతీలో తాతారావు గారి ఆధ్వర్యంలో ఎంత ఘనంగా జరుపుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బడుగు బలహీన వెనకబడి వర్గాలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలన్నదే బాబు సాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయం. ఆయన ఫస్ట్ నుంచి కూడా మీరు పదవి కానీ అధికారం కానీ యాచించడం కాదు శాసించాలని చెప్పేసి చెప్పినటువంటి మహా వ్యక్తి. అయితే ఈనాడు రాజకీయంగా ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరూ కూడా అభివృద్ధిలోకి రావటం లేదు. దానికి కారణం ఏంటంటే మనకు చాలా వరకు విద్య అందుబాటులో లేకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఉన్నత వర్గాలు డబ్బు పెట్టి విద్యను కొనుక్కోవడం, అధికారం చెలాయించడం అనేది జరుగుతోంది. అయితే వాళ్ళందరికీ కూడా మనమందరం వత్తాసు పలికి వాళ్ళనే అధికారం చేతులు పెడుతున్నాం. మన దురదృష్టకరం ఏంటంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన పేదరికానికి లొంగిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి తాత్కాలికమైన అవి మన తాత్కాలికంగా ఇచ్చేటటువంటి కొన్ని కార్యక్రమాలని ఆసరాగా తీసుకుని వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉన్నారు. అయితే మనం ఒకటే ఆలోచించుకోవాలి, ఒక 5 ఏళ్ల పాటు మనకు అధికారం చెలాయించడానికి కేవలం 1000, 2000, 5000 ఇచ్చి మన ఓట్లు కొనుక్కుని వాళ్ళు అధికారం చేస్తున్నారు. అయితే ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా మనం బతికేస్తున్నాం. కానీ ఆ 5000 రూపాయలకు 2000 రూపాయలకు కక్కుర్తిపడి మనం ఏం చేస్తున్నాం అంటే అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టి దేహి అని వెళ్ళి మాకు ఇది చేసి పెట్టండి అది చేసి పెట్టండి అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం. దానికి కారణం ఏంటంటే సరైన విద్య లేదు. విద్య ఉంటే వివేకం పెరుగుతుంది. వివేకం పెరుగుతూ ఉంటే మరి అధికారాన్ని ఎలా చేతిపెట్టుకోవాలన్నది ఆలోచన వస్తూ ఉంటుంది. అలాగే విద్య ఉన్నవాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తూ మనం ఎక్కువగా డబ్బులు సంపాదించుకోగలిగితే అధికారుల్ని వాళ్ళ యొక్క అధికారాన్ని వినియోగించుకోవడానికి వాళ్ళ డబ్బుల దగ్గరికి మనం వెళ్ళవలసిన పరిస్థితి కూడా మనకు రాదు. మనమే ఓట్లు వేసుకుని మనమే అధికారం చేయించుకుంటున్నది మనందరికీ వీలు కుదురుతుంది. కాబట్టి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం కూడా అదే. మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏనాటికైనా సరే రాజ్యాధికారం మన చేతిలోకి రావాలనేది ఆయన ఆశయం. మనం ఇలాంటి ఉత్సవాలు జరుగునే టైంలో యువత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మనం ఎవరి దగ్గరికి మనం వెళ్ళకూడదు, మన వాడిని మనం నిలబెట్టుకుని మనం ఎంతో ఎక్కించుకోకూడదు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అందరూ పనిచేసి ఈనాడు అందరూ కూడా ఒక తాటి మీద ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలా కోరినప్పుడే మన అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి తాతారావు గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, నిరుపేదలు కొంతమంది ఉన్నారని. వాళ్ళకి రమారేమో ఒక 25 చీరలు మా అబ్బాయి కళ్యాణ్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ కళ్యాణ్ గారు ద్వారా స్పాన్సర్ చేసి ఇక్కడ నిరుపేదలకు ఇమ్మని చెప్పేసి అని చెప్పడం వల్ల నేను 25 చీరలు తీసుకొచ్చి మన తాతారావు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ పంచిపెట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నం ఫలించి సినిమాకు అద్భుత స్పందన లభిస్తుందని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరో ప్రదీప్ మాచిరాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఆనందాన్ని స్వయంగా చూడడానికి థియేటర్లకు వస్తున్నామని, ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టు సినిమా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని, చిత్రంలోని హాస్యం చూసి మనసారా నవ్వుకుంటున్నారని చెప్పారు. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి నాయకులుగా నటించిన ఈ చిత్రానికి నితిన్ భరత్ దర్శకత్వం వహించారు. చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా ఈ చిత్రం ప్రదర్శిస్తున్న స్థానిక కుమారి థియేటర్ కి చిత్ర బృందం విచ్చేసి ప్రేక్షకులను పలకరించింది. విశ్రాంతి అయ్యాక సినిమా నడుస్తుండగా హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ దీపికా పిల్లి, దర్శకులు నితిన్ భరత్, ఇతర నటీనటులు లోపలకు రావడంతో ప్రేక్షకులు అందడంతో కేరింతలు కొట్టారు. డప్పు వాయిద్యాల నడుమ చిత్రాన్ని పంపిణీ చేసిన మైత్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఉదయ్ రాణా, సత్యరెడ్డి సాదర స్వాగతం పలిపి పుష్పగుచ్చాలు అందజేశారు.
సినిమా ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా, కామెడీ ఎలా ఉంది, మీరే మా రేటింగ్, మీరే రివ్యూ, మీరే మా సెలబ్రిటీలు అంటూ ప్రతి ప్రేక్షకులను పలకరించి వారి స్పందన రాబట్టారా? మీరు సినిమా చూసి బాగుందంటే ఇంటికి వెళ్ళాక 10 మందికి చెప్పండి, మా సినిమాను ఆదరించండి అని కోరారు. మీ అందరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు. హీరోయిన్ దీపికా పెళ్లి మాట్లాడుతూ హాయ్ ఎలా ఉన్నారని పలకరించారు. సినిమాను ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా నచ్చితే అందరికీ చెప్పండి అని కోరారు. అందరికీ నమస్కారం అండి. మా చిత్రం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈరోజు ఈ సినిమా సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతుంది అండ్ చాలా ఆనందం. ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ వచ్చి కలిసి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఏ మాట అయితే ప్రామిస్ చేసామో మా చిత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు మీ మొహాల మీద చిరునవ్వు ఉంటుందని మేము ప్రామిస్ చేసాం. ఈ రోజు ఆ చిరునవ్వు మేమంతా కళ్ళారా చూస్తున్నాం. అందుకే ఆ అనుభూతి పొందడానికే మేమంతా ఈ థియేటర్ విజిట్స్ చేస్తున్నాం. వాళ్ళ ఊర్లో వాళ్ళ థియేటర్లో వాళ్ళ రియాక్షన్స్ చూడాలి, వాళ్ళకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అని మేము అనుకున్నాం. అండ్ వెళ్ళిన ప్రతి చోట ఇలాగే అద్భుతమైన స్పందన. అందరికీ అంటే ఇన్నాళ్ళు మేము కష్టపడిన సినిమా ఇది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో లైవ్లో చూడాలని కోరుకున్నాం మేము. సో ఈరోజు రాజమండ్రి చేరుకున్నాం. అండ్ రాజమండ్రి ఈరోజు ఈ ప్రేక్షకుల సమక్షంలో వీళ్ళ సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళే మాకు రివ్యూలు, వాళ్ళే మా సపోర్టర్సు. అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు, మా సినిమా మాకు హిట్టే. సో ఈరోజు వాళ్ళ రియాక్షన్స్ చూసాక మేము తెలుసుకున్నాం మా సినిమా ఎంత హిట్ అయిందో. సో ప్రతి ఒక్కరికి ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అదే సార్, ఇది ఎంజాయ్ చేస్తున్నాం, ఇది చాలా బాగుంది. సో త్వరలో దాని అప్డేట్స్ కూడా చెప్తాను తప్పకుండా. రెండు బాగుంటాయండి, రెండు చోట్ల ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడమే కాబట్టి మా తక్షణ కర్తవ్యం అదే. సో సార్ అనుకున్నాను, ఇంకా రాలేదు ఆ ప్రశ్న. త్వరలో సార్, ఇప్పుడంతా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయే. సో త్వరలో ఇది పూర్తయ్యాక అదే సార్, అన్ని ప్యారలల్లీ మెయింటైన్ చేస్తాం. బట్ అన్నిటికంటే ముఖ్యం ఇంత యంగ్ టీం అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసిన ప్రయత్నం ఇది. దీనికి జనాలే సపోర్ట్ చేశారు, వాళ్ళే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా కుటుంబ సభ్యులందరికీ, స్నేహితులందరికీ తెలియజేస్తున్నారు వాళ్ళు సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఇంత మంచి సినిమా థియేటర్లో మేము చూస్తామని వాళ్ళు అనట్లేదు. ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, చాలా రోజులైంది ఇలా థియేటర్కి వచ్చి నవ్వుకుని ప్రశాంతంగా, అంత క్లీన్ కామెడీతో, అంత క్లీన్ ఎంటర్టైన్మెంట్, ఇంట్లో వాళ్ళు కూడా తరలి వచ్చి థియేటర్కి వచ్చి చూసే విధంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా వచ్చిందన్నారు. సో సమ్మర్ సెలవులు కాబట్టి పిల్లలతో సహా వస్తున్నారు. మాకు అంతకంటే ఇంకేం లేదు, అదే ఆనందం. ఇంత ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది సార్, ఇంతకు మించి ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రేక్షకులు టేస్ట్ చాలా మారుతూ ఉంటుంది. సో వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా ఒక మంచి ఎంటర్టైనర్తో వస్తాం. హాయ్ అండి, అందరికీ నా టీంతో రాజమండ్రి రావడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అందరూ మమ్మల్ని మంచిగా వెల్కమ్ చేసుకున్నారు. అండ్ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించింది. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వచ్చి హ్యాపీగా నవ్వుకుంటున్నారు. మేము పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్తో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా ఎవరైనా సినిమా చూడకపోతే అందరూ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫిగరింగ్ ఇట్ అవుట్ అండి, చూస్తున్నా ఇంకా నెక్స్ట్ డే. అవునండి, నా ఫస్ట్ ఫిల్మ్. చూసారా సినిమా? సగంలో దీనికోసం వచ్చారా బయటికి? అయ్యయ్యో, సినిమా ఆపారు కదా, పర్లేదు గురుగారు. మన వాళ్ళందరికీ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టికెట్లు ఇప్పించేసేయండి. విత్ ఫ్యామిలీ మీరు వెళ్ళి సినిమా చూడాలి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రాజా క్యారెక్టర్లో దీపిక గారిని సెలెక్ట్ చేయడం ఎంత మంచి డెసిషన్. ఈ రోజు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆవిడ నా క్యారెక్టర్తో పిలుస్తున్నారు. అచ్చ తెలుగు ఆడపిల్లలాగా సినిమా అంతా లంగావనీల్లో ఎంతో చక్కగా ఉంది ఆ అమ్మాయి. అండ్ కథ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. రాజా కోసమే 60 మంది వెంటపడ్డం, ఈ మేస్త్రి వాళ్ళని పక్కకి తప్పించడం. సో ఈ కథ అంతా చాలా మంది ఇప్పుడు మాకు కలిసినప్పుడు చెప్పారు, చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన చందమామ కథలాగా చాలా చక్కగా పద్ధతిగా ఉంది సినిమా అని. సో అంత చక్కటి పాత్రలో ఒక తెలుగు అమ్మాయి నటించింది. సో మా అందరికీ చాలా ఆనందం, మేము అడగగానే ఆవిడ ఒప్పుకోవడం. ఐ థింక్ మా సినిమా మొత్తంలో ఏకైక ఆడపిల్ల, మా యూనిట్లోనే కాదు సినిమా కథలో కూడా ఏకైక వల్ల. సో నిజంగానే రాజకుమారి, అలాంటి రాజకుమారి పాత్రలో మా రాజా చాలా చాలా అందంగా చాలా చక్కగా చేసింది. అది మా దగ్గర నుంచే కాదు, ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చిన మాట. సో థ్యాంక్ యూ రాజా గారు.
మా సినిమాలో మీరు యాక్ట్ చేసినందుకు. అయ్యో మా రాజా గారు సిగ్గుపడుతున్నారు. లేదు సార్, ముందు నుంచి కథ ఫామ్ అయినప్పుడు కథ మొదలెట్టినప్పుడే ఇంకా సగం పూర్తవుతున్న టైంకే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ని డైరెక్టర్ గారులండి వాళ్ళ టీం అందరూ కలిసి తీసుకున్న కాల్ అది. నాకు కథ చెప్పినప్పటికే టైటిల్ ఉంది ఆల్రెడీ. సో పెట్టగానే మేమంతా షాక్ అయ్యాం, మేము సర్ప్రైజ్ అయ్యాం. కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమా టైటిల్ అది. సో చాలా జాగ్రత్తగా అంతటి పవర్ ఉన్న టైటిల్ అది, రీచ్ ఉన్న టైటిల్. 1996 ఎస్ సార్ ఈ సినిమా వచ్చి, అది కూడా అక్టోబర్ 11 వచ్చినట్టుంది, మేము ఏప్రిల్ 11 వచ్చాం. సో ఆ సినిమా అంత పవర్ఫుల్ ఉన్న టైటిల్ అది పవర్ స్టార్ గారి టైటిల్ అది. సో మేము సినిమా అంతా కథ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కూడా మేము చాలా జాగ్రత్తగా టైటిల్ యాప్ట్ అయ్యే విధంగానే ఈ కథ ఉంటుందని డిసైడ్ అయ్యే పెట్టాము. అండ్ పెట్టిన తర్వాత మీరు సినిమా కూడా చూస్తే అమ్మాయి అక్కడ ఉంటుంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడు. సో అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయికి మధ్యలో జరిగే ఈ ప్రయాణమే మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా. మా అదృష్టం ఏంటంటే అలాంటి మంచి కథకి అంత అచ్చ తెలుగు టైటిల్ దొరకడం అండ్ దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయడం. అండ్ ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎస్ మా టైటిల్కి న్యాయం చేశారు మీరు, మంచి సినిమా ఇచ్చారు మాకు అని ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పడం మాకు నిజంగా చాలా ఆనందం. ఎస్ సార్ అన్నారు, ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. భలే కుదిరింది మీ సినిమాకి, ఎందుకంటే ఆయన కథ అంతా చెప్పాను నేను, ఆయన విని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ట్రైలర్ చూశారు అండ్ మరికొద్ది రోజుల్లో ఆయన సినిమా చూడబోతున్నారు. సో ప్రింట్ వెళ్తుంది, ఆయన చూసి ఆయన రియాక్షన్స్ కూడా తెలియజేస్తారు. సో అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమా డైరెక్టర్ నితిన్ భరత్. ఈ సినిమా చూడడానికి అంటే ఈ సినిమా జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే, మేము రాసుకున్నప్పుడు అన్ని బాగానే రాసుకుంటాం, కానీ దీనికి జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు చూడడానికి, లైవ్గా చూడడానికి వచ్చామండి. సో మేము పేల్చిన ప్రతి పంచ్ కానీ రాసుకున్న ప్రతి డైలాగ్ కానీ వాళ్ళందరూ హిలేరియస్గా ఎంటర్టైన్ అవుతుంటే మాకు అదే అంటే ఆడియన్స్ అంటే ఫైనల్ జడ్జ్ అంటారు కదండి, వాళ్ళంతా అంతగా నవ్వుతున్నప్పుడు మేము దాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అండ్ ఈ ప్రస్తుతానికి హ్యాపీనెస్లో ఉన్నామండి అందరం. సో ఈ ట్రిప్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనాలు ఎంత ఎంటర్టైన్ అవుతున్నారు, ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చూసిన తర్వాత ఎలా నవ్వుతున్నారు అని జడ్జ్ చేయడానికి చూసాం. బట్ ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి. యా అంటే దీని తర్వాత సార్ ప్రస్తుతానికి అయితే ఇది ఉంది కదా, ఈ ట్రిప్ తర్వాత నెక్స్ట్ మూవీ ప్లాన్ అంతే అండి. ఇప్పుడు 60 మంది పెళ్లి చేసే తంటాలేనా అవన్నీ, ఎక్కడైనా 60 మంది, మనకే ఠికానా సరిగ్గా లేదు, మళ్ళీ మనం ఎదురు 60 మందిని మీద వేసుకుని తిరుగుతున్నాం. అన్ని రాజా కోసం ప్రస్తుతానికి నేను ఎంజాయ్ చేస్తాం, నెక్స్ట్ అనౌన్స్ చేస్తాం. దీనికి ముందు నేను యాక్చువల్లీ నేను టెలివిజన్ షోస్ చాలా చేస్తున్నాం అండి, జబర్దస్త్ కానీ, డి కానీ, మన ఆహాలో సర్కార్ అనే షో కానీ, ఇవన్నీ మేము చేస్తాం. గెటప్ సీన్ గారు కానీ, సత్య గారు కానీ, వీళ్ళందరూ అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేశాం కాబట్టి డెఫినెట్లీ అందరూ మా సినిమాకి వన్ ఆఫ్ ద పిల్లర్స్ అండి. సత్య గారు, గెటప్ సీన్ గారు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు మా కోసం అండ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈ రోజు థియేటర్ లో అంత మంది అంతలా నవ్వుతున్నారంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే మా కాంబినేషన్ బాపండి. చాలా ఉంటాయి సార్, ఇట్స్ టీమ్ వర్క్ అండి, కలెక్టివ్ టీమ్ వర్క్ ఉంటుంది. డెఫినెట్లీ అందరూ మేము చేసే వాళ్ళం, మేము అందరం సాటిస్ఫై అవ్వకపోతే చూసేవాళ్ళు మీరందరూ ఎలా సాటిస్ఫై అవుతారు సార్? యా డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మా జర్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉందండి, 10 ఇయర్స్ నుంచి జర్నీ ఉంది. సో అందరి ప్లస్ మైనస్ తెలుసు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ అంటే డిస్కస్ చేసుకునేవాళ్ళం, ఇది ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ వీళ్ళు ప్లే చేస్తే ఎలా ఉంటుంది, ఈ లుక్ ఇలా అనుకుంటున్నాం అన్ని డిస్కస్ చేసుకున్నాం తప్ప వాళ్ళే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన బుడ్డిగా శ్రీనివాస్ అభినందన సభ జోడించి క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపోత్సవం ఆదివారం స్థానిక హోటల్ మంజిరా కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా జరిగింది. క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ సెక్రటరీ చెల్ల బాలమురళీ కృష్ణ స్వాగతం పలికిన ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, క్రెడై రాష్ట్ర నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 2025-27 సంవత్సరాలకు క్రెడై
రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ మన్నే సుబ్బారావు, చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షుడు మనియం సంతోష్ పనికుమార్, ఉపాధ్యక్షులు వెలుమూరి భీమశంకర్రావు, రెడ్డి రామకృష్ణ, పూడి వెంకట శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చల్ల బాలమురళీకృష్ణ, కోశాధికారి టీవీఎల్ నరసింహారావు, ఎన్విరాన్మెంట్ వింగ్ క్రెడాయి నేషనల్ శేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు కోన మోహన్ రావు, వై గురుదేవ్, కట్రు మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎజ్జు శ్రీనివాస్ కిరణ్, అరిగెల పృథ్వీ చరణ్, భల్లా వరప్రసాద్, రావిపాటి రఘు, గణేష్, ఎన్వివిఎల్ నారాయణ, రుత్తల అనిల్ తదితరులతో కూడిన నూతన కార్యవర్గం చేతబుడ్డిగా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. 1994లో ఏర్పడిన ది రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలక్రమేణా క్రెడాయిగా ఎలా రూపాంతరం చెందిందో, దీనికి ఎవరెవరు ఇప్పటిదాకా నాయకత్వం వహించారో, ఏవి ప్రదర్శించారో, అలాగే సీనియర్ సభ్యులు క్రెడాయి భవనానికి స్థలం బహుకరించిన సూరవరపు రామారావు, అలాగే దారా సూర్యనారాయణ, చక్రధర్ రావులతో పాటు మొరపల శ్యామలరావు, నందేపు శ్రీనివాసులను సత్కరించారు. రాజమహేంద్రవరం చాప్టర్ తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజమండ్రిలో 2025-27 కాలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరిగింది. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపికైనటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రీసెంట్గా ఏప్రిల్ 23 విశాఖపట్నంలో 2025-27 టెన్యూర్కి గాను క్రెడాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో స్టేట్లో ఉన్నటువంటి 20 చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రెడాయి ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్టు మరి యునానిమస్గా బుడ్డిగ శ్రీనివాస్ అయినటువంటి నాకు మా చాప్టర్కి కూడా గౌరవాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను క్రెడాయి ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రెడాయి రాజమహేంద్రవరం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 1994లో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు, మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రెడాయి ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, 20 చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము. క్రెడాయి అంటే మీ అందరికీ తెలుసు, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మారుపేరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రెడాయి నేషనల్ తరపున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రెడాయిలో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి, నిజాయితీగా చేయాలి, ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే. అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక, మా సభ్యుల ప్రవర్తన, మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది. సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం, మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకొని మేము ఇవాళ మా ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము. అందులో ఏపీ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడి, ఒక ఉత్ప్రేరకం లాగా, ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయ్యర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక చైన్, సప్లై చైన్ లాంటిది. ఇది లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు, స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే
ఈ రోజున క్రెడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర 250 ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేర్వే ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్, అనేక రకాల ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం. దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా శాయశక్తిలో కృషి చేస్తాం. మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చూరగొనే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మీకు అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజ్యాంగ రచన ద్వారా ఈ దేశానికి దిశ చూపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు కొనియాడారు. సింహాచల నగర్ అంబేద్కర్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్య అతిథులుగా బర్రె కొండబాబు, ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, విజయపాల్ హాజరయ్యారు. వారంతా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బర్రె కొండబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఆటో డ్రైవర్లు, ఓనర్లు, ప్రతినిధులు తమ ఆటో స్టాండ్ కు అంబేద్కర్ ఆటో స్టాండ్ అని నామకరణం చేసుకున్నారని, వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ఆటో స్టాండ్ నాయకులను కొండబాబు అభినందించారు. కార్యక్రమంలో ఆటో స్టాండ్ నాయకులు తిరగటి దండుబాబు, దొంతుమల్ల నాగరాజు, గుల్లా విజయ్, పితాని దొరబాబు, చిట్టుమూరి నరసింహమూర్తి, వాతాడ రాజు, శివకోటి సూరిబాబు, వార రవి, సంగీత, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు అంబేద్కర్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో సింహాచల నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆటో స్టాండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఒక ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో వాళ్ళ ఆశయాల సిద్ధాంతాలు పాటించే విధంగా స్టాండ్ కూడా పేరు పెట్టుకొని ఈ స్టాండ్ నడుపుతూ ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశ తీసుకొచ్చినటువంటి ఆయన ప్రపంచ మేధావి. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఇక్కడ ఈ స్టాండ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజలందరి గురించి అనేకమైన పోరాటాలకి ఈ స్టాండ్ సహకరిస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ రోజున మరి విజయపాల్ గారు, అలాగే డిఎంఆర్ శేఖర్ గారు ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క స్టాండ్ను సందర్శించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసేటటువంటి విధంగా మరి ఇప్పుడు ఈవేళ కార్యక్రమం నడిచింది. ఈ స్టాండ్ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే కూటమి ప్రజా ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. అంబేద్కర్ దూరదృష్టితోనే నేడు మనమంతా స్వేచ్ఛగా సమాజంలో బతకగలుగుతున్నామని, అభివృద్ధి ఫలాలు పొందుతున్నామన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జగ్గంపేట అంబేద్కర్ కాలనీ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాంబత్తుల చంద్రశేఖర్ పర్యవేక్షణలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చంద్రశేఖర్, జ్యోతుల నెహ్రూ దళిత బంధువు అని దళితులను రైతులను చేయాలని 78 ఎకరాల భూమి దళితులకు అందించిన ఘనత నెహ్రూకే దక్కుతుందని, జగ్గంపేట నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా జ్యోతుల నెహ్రూ పరిపాలన సాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు అని ఆయన కాంస విగ్రహాన్ని జగ్గంపేట సెంటర్లో ఏర్పాటు చేస్తానని, ఈ దేశానికి భవిష్యత్తులో ఏమి కావాలి, ఎటువంటి బాటలు నడవాలి అని బీద బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలందరూ కూడా ఆర్థిక వ్యత్యాసం లేకుండా సమాజంలో అందరూ ఒకటిగా బతకడానికి ఏమి కావాలని ఒక దూర దృష్టితో ఆలోచన చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. పక్క వాళ్ళు కూడా ఆచరిస్తారు, అందరూ చేయి కలిపి సమానత్వంతో సహజీవనం చేస్తారు అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం ఎన్ని చెప్పుకున్నా
గంటల తరబడి పెద్ద అని చెప్పాడు మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు అంటే 140 దేశాల యొక్క రాజ్యాంగ విధానాల్ని సంగ్రహించి 12 మంది సభ్యుల యొక్క ఏకాభిప్రాయంతో తన చైర్మన్గా ఆ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి మహనీయుడు. మహాత్ముడు అని చెప్పేసని ఆయన అన్నా అంత సబు కాదు. మనకు మహాత్ముడు ఉన్నాడు. ఈనాడు ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ మేము స్వతంత్ర దేశం మాది అని చెప్పుకోవడానికి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడానికి కానీ మూల కారణమైనటువంటి మహాత్ముడు మహాత్మా గాంధీ. ఆయన ఒక్కడే మహాత్ముడు. ఈయన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి సోదరులారా, ఈ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరొకసారి మీ అందరికీ జైభీములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్న నన్ను ఆహ్వానం పలకడానికి వచ్చినటువంటి మిత్రులు, మనం ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మార్చాలనుకున్నాం, కాంస్య విగ్రహాన్ని నిర్మాణం చేయాలనుకున్నాం. మీరు చేయిస్తానన్నారు అని చెప్పేసి అన్నారు. చేయిస్తానన్నమాట వాస్తవమే. ఎన్నికలు వచ్చాయి. మరి ఎన్నికల గురించి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ బాబాసాహెబ్ విగ్రహాన్ని మనం నిర్మాణం చేద్దాము అని చెప్పేసి అడగలేదు ఆ యువకులు. ఏ కారణం చేత రాలేదో నాకు తెలియదు, కానీ నేను ఎన్నికల్లో పడిపోయినటువంటి సందర్భంలో దానిని మరిచిన మాట మాత్రం వాస్తవం. నిన్న మళ్ళీ మేల్కొల్పారు. మీరు రండి, చేయి కలపండి, ఖచ్చితంగా కాంస్య విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని మనం నిర్మాణం చేసుకుందాం. మా రమేష్ ఒక చక్కని మాట చెప్పాడు ఇందాక. పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు అందరివాడు. ఆ అందరి వాడిని కొందరి వారికి పరిమితం చేయకుండా గ్రామ కూడలిలోనే ఆ విగ్రహాన్ని, ఎక్కడ కొత్తగా విగ్రహాలు పెట్టినా అక్కడ మనం గ్రామ కూడలిలో మధ్యస్థంగా పెట్టాలి అని చెప్పాడు. చాలా మంచి మాట. విగ్రహం పెట్టినంతలోనే అందరివాడు కాదు. ఆయన అందరివాడు, ఎందుకో కొందరివాడు అయ్యాడు. మళ్ళీ అందరివాడిగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రమేష్. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభ కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా జరిగింది. దీనిలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సోమవారం నాడు స్థానిక మహిళా కళాశాల జంక్షన్ విద్యార్థులు పాల్గొని జీనహైతో మరణా సిఖో కదం కదం పార్లడన్ కి సిఖో శాస్త్రీయ విద్య కోసం పోరాడుదాం, జోహార్ కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జిందాబాద్ జిందాబాద్ అంటూ పీడీఎస్ అంటూ నినాదాలు చేశారు. ఎస్ కిరణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కామ్రేడ్ జార్జ్ రెడ్డి కేరళలో జన్మించారని తెలిపారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించారని అన్నారు. 1967 సంవత్సరం నాటికి ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జ్ రెడ్డి చేరేటప్పటికీ యూనివర్సిటీలో మహిళలపై ర్యాగింగ్లు, వెనుకబడినటువంటి వర్గాల విద్యార్థులపై దాడులు జరిగేటువంటివి, వాటిని ఎదిరించి పోరాడటంలో జార్జ్ రెడ్డి ముందు వరుసలో నిలుచున్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగే
అన్యాయాలపై అక్రమాలపై సమర శంఖం పూరించి విద్యార్థులను జార్జ్ రెడ్డి చైతన్యవంతం చేశారని, మదోన్మాద శక్తుల గుండెల్లో రైలును పరిగెత్తించాడని ఆయన సేవలను కొనియాడారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభను నిర్వహించుకుంటా ఉన్నాం. దాదాపు ఒక వ్యక్తి పుట్టిగా చావు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ కామ్రేడ్ జార్జ్ రెడ్డి అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి కామ్రేడ్ జార్జ్ రెడ్డి విద్య అనేది అందరికీ సమానంగా అందాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దాదాపు దేశంలో హిందూ మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే శాసిస్తూ ఉన్నాయో అటువంటి ప్రభుత్వంలో కామ్రేడ్ జార్జ్ రెడ్డిని అంతమొందించడం జరిగింది. కామ్రేడ్ జార్జ్ రెడ్డి అచ్చితోనే పీడీఎస్ ఆగిపోతుందని చెప్పి అనుకున్నారు. కానీ కామ్రేడ్ జార్జ్ రెడ్డి మరణం తర్వాత దాదాపు 2000 మంది విద్యార్థులు ఒక సైన్యంగా బయలుదేరి కామ్రేడ్ జార్జ్ రెడ్డి శవాన్ని తీసుకుని మొత్తం ఊరేగింపుగా ఉస్మానియా యూనివర్సిటీ దద్దరిల్లిపోయే విధంగా ఆ రోజు చేయడం జరిగింది. కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈరోజు పీడీఎస్ భావిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర పిలుపులో భాగంగా కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభని ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలపై ర్యాగింగ్లు చేస్తూ అలాగే జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్లతో అరాచకత్వంతో పేటరేగిపోతున్న పరిస్థితి ఆ రోజు చూసాం. ఆ రోజు ఉన్నటువంటి హాస్టల్ ఏదైతే ఉన్నాయో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఆ హాస్టల్లో ఏబీవీపీ గోండాలు ఆ రోజు చొరబడి దాదాపు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర డబ్బులు కాజేసి జోబీల్లో డబ్బులు తీసుకుని ఆ రోజు అమ్మాయిలకి ఆ రోజు కోకిటీన్లు కట్టి ఆ జళ్ళకి కట్టి ఆ రోజు ఇబ్బందులు పెడతా ఉంటే కామ్రేడ్ జార్జ్ రెడ్డి తిరుగుబాటు చేశాడు. ఇది తప్పని చెప్పాడు. ఈరోజు భారతదేశంలో దాదాపు 75 సంవత్సరాలు వస్తున్న భారతదేశంలో కనీసం ఈరోజు అమ్మాయిలకి ఎక్కడైనా రక్షణ ఉందా అని చెప్పి ఈరోజు పీడీఎస్ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి అందరికీ సమానంగా విద్య అందించాలని చెప్పి పీడీఎస్ భావిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని దాదాపు టీడీపీలో 6% నిధులు కేటాయించాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 30% నిధులు కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 20% నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఉందని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు ప్రభుత్వానికి కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు విద్య అనేది శాస్త్రీయ విద్యా విధానం కోసం ఈరోజు పీడీఎస్ పనిచేస్తూ ఉంది. కేజీ నుండి పీజీ వరకు అందరికీ కూడా ఉచితంగా విద్య అందించాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈరోజు చెప్పదలుచుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కళాశాలలో ర్యాగింగ్లకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అలాగే కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఏదైతే ఆశించాడో పీడీఎస్ ఏదైతే భావిస్తూ ఉందో కాబట్టి ఇప్పటికైనా సరే అన్నింటి మీద పట్ల విషయాల పట్ల ఈరోజు ప్రభుత్వం చర్చించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు విద్యను కార్పొరేటీకరణ చేస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, కాషాయకరణ చేస్తూ ఉన్నారు. విద్యను ఈరోజు కార్పొరేట్ సెక్టార్లకి చేతుల్లో పెట్టి ఈరోజు తాకట్టు పెడతా ఉన్నారు. ఈరోజు ఒక ఎల్కేజీ విద్యార్థికి దాదాపు 35,000 నుంచి 75,000 రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే విద్యని ఒకరోజు మార్కెట్లో సరుగ్గా అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేయడం మానేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటకు చెందిన టీడీపీ నాయకులు కందుల జమిని, చిట్యాల బాబ్జీ వారిద్దరి ఆర్థిక సాయంతో నిర్వహించిన ఈ అన్న క్యాంటీన్ ను టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్న క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నా క్యాంటీన్లను రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా జగంపేటలో కూడా గత 3 సంవత్సరాలుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగంపేట అన్న క్యాంటీన్ టెండర్లు గెలవడం జరిగిందని, జగంపేటలో ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని నెహ్రూ అన్నారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, దాపర్తి సీతారామయ్య, చిట్యాల అప్పారావు, పరిమి సత్యబాబు, నేదురి ఉపేంద్రరావు, నేదూరే త్రిమూర్తులు, తంగెల అప్పారావు, నక్క కృష్ణ, జల్తారపు శ్రీను, దానాద్రి యేసుబాబు, నక్క అప్పన్న తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా స్థానిక 41వ వార్డు టీడీపీ నాయకులు మోతపండు ఆధ్వర్యంలో మంచు ప్రవీణ్ కుమార్ ఆహ్వానం మేరకు రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ,
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా అనుశ్రీ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నగర జనసేన నాయకులు మూతా పండు మరియు మంచు ప్రవీణ్, లూదరగిరి, జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జన్మించిన రోజు భారతదేశానికి పండుగ రోజని, అణగారిన వర్గాల హక్కులకి పెద్ద దిక్కుగా నిలిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ రోజు రూరల్ నియోజకవర్గంలోని పిడింగుయ్య, శాటిలైట్ సిటీ, బురిలంక, వేమగిరి, ధవళేశ్వరం, బొమ్మూరు, నేతాజీ నగర్, అరుంధతిపేట, కొంతమూరు, కోలమూరు గ్రామాలలో వాడవాడలా నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అతిపెద్ద వేడుకగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నామని, భారతదేశ సమర్థతను కాపాడటంలోనూ సర్వ సమాజం కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఆయన సేవలు ఎన్నలేనివని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు నడవటం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, అందరికీ స్వేచ్ఛ హక్కును కల్పించిన వ్యక్తి మహనీయులు అంబేద్కర్ అని తెలిపారు. పేదరికంలో పుట్టి అనేక కష్టాలు అనుభవించి పేదల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా విద్యా, వైద్యానికి హక్కులు కల్పిస్తూ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అందరికీ సమకూర్చాలని కృషి చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. నేను బొమ్మరు ఎస్టీ ఎన్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఏర్పాటు చేసిన టీనీ ట్రిమ్స్ యూకేజీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన పాఠశాల యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను చిన్నప్పుడు ఇదే పాఠశాలలో 9వ తరగతి వరకు విద్యను అభ్యసించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నేడు యూకేజీ నుండి ప్రీమియర్ లోకి అడుగు పెడుతున్న పిల్లలకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ, నేడు సమాజంలో పిల్లలు చాలా మెరుగ్గా ఉన్నారని, ఏ విషయాన్ని అయినా వెంటనే అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో టెక్నాలజీ వలన ఉపయోగం ఎంత ఉందో వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే ప్రమాదం కూడా అంతే ఉందన్నారు. పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలను వారి నడవడికను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకం పిల్లలకు విజ్ఞానపరంగా మాత్రమే ఉపయోగించే విధంగా పెద్దలు చర్యలు తీసుకోవాలని రవిరామ్ కిరణ్ తెలిపారు. దానికి కారణం ఆన్లైన్ మొబైల్ గేమ్స్ కి మరియు ఇతర వెబ్సైట్ల నుండి పిల్లలను ట్రాప్ చేయడం వంటి నేరాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగాయని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి మార్గదర్శకులుగా ఎదగాలని, వారి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉత్తీర్ణులై ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఎదగాలని కోరుకుంటున్నానని రవిరామ్ కిరణ్ తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విఎల్పురం మార్గని ఎస్టేట్స్ లో వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 5 సంవత్సరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలలో పేద, బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టారని, డాక్టర్ అంబేద్కర్ కి నిజమైన వారసుడు, పేదల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి అని హర్షధ్వానాల మధ్య మాజీ ఎంపీ భరత్ అన్నారు. ఇదే విషయాన్ని ప్రతి వాడలో కార్యకర్తలు ప్రచారం చేయాలని, జగన్ ఇంకా అధికారంలోకి కొనసాగి ఉంటే ఏదో ఒక పథకం రూపంలో మన ఇంటికి డబ్బులు వచ్చేవని, మన పిల్లలను చదివించుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు వచ్చేవని మాజీ ఎంపీ భరత్ అన్నారు. ఇప్పుడు ఎందుకు రావడం లేదో బేరీజు వేసుకుని ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గుర్తు చేయాలని సూచించారు. పార్టీ నాయకులు నక్కా శ్రీ నాగేష్, దాసి వెంకట్రావు, తిరగాటి దుర్గా, మర్తి నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, కతం రజనీకాంత్, మజ్జి అప్పారావు, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొరంపూడి సెంటర్, లాలా చెరువు సెంటర్, క్వారీ మార్కెట్ సెంటర్, కంబాల చెరువు, కోటిలింగాలపేట సెంటర్, గోకవరం బస్టాండ్, రామదాసుపేట, టీవీ టవర్ రోడ్డు ప్రాంతాల్లో జరిగిన డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఇవాళ గోకవరం బస్టాండ్ పేరు చెప్పంగానే ఆ సెంటర్ అంబేద్కర్ సెంటర్గా నామకరణం అనే విధంగా అనిపించే సందర్భం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ ప్రాంతానికి మరి ఆయన రావడం కూడా జరిగింది. మరి అంత గొప్ప రాజమహేంద్రవరం నగరానికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రావడం జరిగింది. మరి ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ ఆయన రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క పిల్లలకి కూడా
ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్ కిందన ఆయన భావించారు. మరి అందరికీ కూడా తెలిసిందే, మరి ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్ద పెద్ద చదువులు చదవకుండా ఉంటే ఇవాళ భారతదేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉండేవో ఒక్కసారి ప్రతి ఒక్కరిని కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయవలసిందిగా ఒకసారి కోరుతా ఉన్నాను. మరి అంత గొప్ప వ్యక్తి మరి ఇవాళన్న రోజుల్లోనే మరి విదేశీ విద్య చేయాలి అని అంటే ఎంత అవస్థలు పడే సందర్భం. సుమారుగా మరి ఆయన 70-80 సంవత్సరాల క్రితమే 90 సంవత్సరాల క్రితమే మరి ఆయన విదేశీ విద్యలో చేసి కొలంబియా యూనివర్సిటీలో మరి ఆయన పిహెచ్డి కూడా చేసి అంత గొప్ప వ్యక్తి మరి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవాళ ప్రతి ఒక్క పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ స్థాయిలో ఉండి మరి రిజర్వేషన్ కల్పించి మరి ఇవాళ అన్న రోజున ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం ఏదైతే ఉందో ఆయన యొక్క కోరిక కూడా ఒకటే, భారతదేశ వ్యాప్తంగా సమాజ స్థాపన జరగాలి అనేది ఆయన యొక్క కోరిక. ఖచ్చితంగా దానికి అడుగులు ముందుకు వేస్తూ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో మరి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం కూడా జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ రాజమహేంద్రవరంలో క్వారీ సెంటర్లో పార్లమెంట్ భవనం నమూనాతో అంబేద్కర్ గారి స్టాట్యూని అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. మరి నిజంగా నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తాను. అదే పార్లమెంట్ భవనాన్ని మరి ఇక్కడ గోకవరం బస్టాండ్ దగ్గర పెట్టాలని మరి నేను ఆకాంక్షించాను. మరి అప్పుడు ఇక్కడ ఉన్న సంఘ సభ్యులందరూ కూడా మరి అక్కడ క్వారీ ప్రాంతంలో పెట్టాలని సూచించారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ అలాంటి అవకాశం రావాలి. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే మహాభాగ్యం కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తామని కూడా మరి తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక 3 రోజుల క్రితము మరి పూలే గారి జయంతి కూడా మరి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉండేవారు, నేను పూలే గారు నాకు గురువుగా నేను భావిస్తానని మరి చెప్పిన సందర్భాలు. మరి అదేవిధంగా రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు దగ్గర పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం కూడా సంకల్పించడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో పెద్ద పెద్ద పదవులు చేశారు. మరి వాళ్ళెవరికి కూడా ఒక పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి అనే ఆలోచన కూడా రాలే. మరి రాజమహేంద్రవరంలో మొట్టమొదటి పూలే విగ్రహాన్ని కూడా ఇదే నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్లోనే చెప్పుకోదగ్గ మొట్టమొదటి విగ్రహాలు పూలే విగ్రహము రాజమహేంద్రవరంలో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ షిండే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు కృషి చేసిన ఎమ్మెల్యే గారు, మా తండ్రి గారు మార్గా నాగేశ్వరరావు గారు, నైనాల కృష్ణారావు గారు, బొమ్మన్ రాజ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అక్కడ విగ్రహాన్ని స్థాపించారు. మరి నాకు ఆ భాగ్యం కలిగి పూలే అంబేద్కర్ భవనాన్ని యొక్క నిర్మాణం సంకల్పించాము. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు కూడా ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం, దాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసే అవకాశం మీకుంది. సో ఖచ్చితంగా ప్రజలు మనసులు గెలుచుకోవాలంటే దాన్ని ఒక అద్భుతమైన పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అక్కడ ఫ్రీగా ఐఏఎస్ సివిల్స్ చదివించే గ్రూప్స్ చదివించే సంకల్పాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రతి వార్డులో కార్యకర్తలు ప్రచారం చేయాలి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ భరత్ పిలుపు. జగ్గంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను ఆచరించాలి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రేక్షకుల ఆనందాన్ని వీక్షించిన
చూడడానికే వచ్చాం. కుమారి థియేటర్లో సందడి చేసిన అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి హీరో ప్రదీప్ మాచిరాజు. తూర్పు గోదావరి జిల్లా సీతంపేట దగ్గర గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి కందుల దుర్గేష్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.